ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా తండ్రి మీ కృప చూపించి, మీ కరుణను చూపించి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ ఏర్పరిచి అయా రాత్రంతా కాపాడారు. ఈ ఉదయకాలాన్ని అనేకులు చూడలేక గతించిపోయినప్పటికీ అల్పులము, అయోగ్యులము అయ్యున్న మా అందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక ప్రశస్తమైన దినమును మాకు బహుమానముగా అందజేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయుగోరువానికి కీడే మూడును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం ద్వారా నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున మేము మీ బిడ్డలుగా మేలు మాత్రమే చేయుటకు సహాయము దయచేయండి. కీడు అనే ఆలోచన ఏ బిడ్డకు రాకుండా వారిని తండ్రి మీరే నడిపించండి. ఎవరైతే తండ్రి కీడు చేయాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే మీ బిడ్డలైన వారికి అపాయము కలిగించాలనుకుంటున్నారో వారికి ఆ కీడే మీదికి వస్తుందని సెలవిస్తున్నారు నాయన. అయ్యా, మేమైతే మీ బిడ్డలంగా, మీ సాక్షులంగా, అయ్యా మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తులంగా ఉన్న మేమందరము కూడా అయా మంచి చేస్తూ, మేలు చేస్తూ, ముందుకు సాగుతూ మీ ద్వారా ఆశీర్వదింపబడే కృపా సహాయము దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి. ఏ విషయంలో తండ్రి వారు ఆలోచన చేస్తున్నారో, దేని గురించి అయితే వారు ప్రయాసపడుతున్నారో, ఎందులో వారు సఫలత సాధించాలని అయా అనుకుంటున్నారో వాటన్నిటిలో బిడ్డల జీవితంలో అయా మీరే కార్యాలు జరిగించండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఈ రోజున చేస్తున్న పనులను మీకు అప్పగిస్తున్నాము. ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి, దీవించండి. ఎవరు కూడా వారి పనుల్లో ఆగిపోయే వారిగా ఉండకుండా, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా ముందుకు సాగే మనోనిబ్బరమును దయచేయండి. జ్ఞానం, తెలివి అన్నినీ అనుగ్రహించండి ప్రభువా. ఆటంకంగా ఉన్న, అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించండి తండ్రి. అయా, ఆగిపోయిన పనులు కూడా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఈరోజు నూతనమైన కార్యాలు జరుపుకుంటున్నారు, వాటిల్లో వారికి దీవెనలు దయచేయండి ప్రభువా నాయనా. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలను కూడా మీకు అప్పగిస్తున్నాం. మా ప్రతి ప్రయాణమును క్షేమముగా మార్చండి తండ్రి. ఏ బిడ్డకు ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య ఎదురు కాకుండా కృప చూపించండి. అయా, ఎంత క్షేమంగా అయితే వెళ్ళి ఉన్నారో అదే క్షేమంతో మరలా ప్రాంతాలు చేర్చబడుటకు, గృహాలు చేర్చబడుటకు కృప దయచేయండి ప్రభువా. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు. జ్ఞానమును, వివేచను, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున, అనుకున్న రిజల్ట్స్ పొందుకొనులాగున సహాయము దయచేయండి. అయా, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. మేమెవరము మీ నామాన్ని అవమానపరిచే విధమైన క్రియలు కలిగి లేకుండా మీ యొక్క వాక్య జ్ఞానమును ఇచ్చి నడిపించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా అయా బిడ్డలకు అనుకూలంగా మార్చండి. అదే విధముగా ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత ఏది లేకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము, కావలసిన ఆహారమును, ఆర్థిక అవసరతల అన్నిటినీ కూడా తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ
అపవాది వేస్తున్న ఏ చిక్కుల్లో, ఎటువంటి ఉచ్చుల్లో ఎవ్వరూ పడిపోకుండా సమాధానముతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో సహిస్తూ క్షమిస్తూ ఈ రోజున ప్రశాంతముగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.